నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సూర్యుడు ఉదయించకముందే పొద్దున్నే లేచి వీధుల్ని ఊడుస్తూ చెత్తాచెదారం తొలగిస్తూ మనకు పరిశుభ్రమైన పరిసరాలను అందించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెనలేనివి. వారు చిందించే చెమట చుక్కలే మన ఆరోగ్యానికి రక్ష. వారి శ్రమ ఫలితంగానే మనము ఆరోగ్యవంతమైన సమాజంలో జీవించగలుగుతున్నాము. వారు మన సమాజానికి ఇంత చేసినా వారికి సమాజంలో చిన్న చూపే దక్కుతుంది. వారి జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వారందరూ కటిక పేదవారే. అటువంటివారి కష్టాల్ని చూసి వారి కష్టానికి తన వంతు గౌరవాన్ని ఇవ్వాలనుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త తాడి వీర్రెడ్డి చినబాబు. అందులో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు నాడు గ్రామానికి చెందిన సుమారు 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పెట్టివారి శ్రమను గుర్తించి గౌరవిస్తున్నాడు. చినబాబు మంగళవారం తన పుట్టినరోజును తన స్నేహితులు బంధుమిత్రుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా పిలిచి వారికి బట్టలు, స్వీట్ బాక్స్లు ఇచ్చి వారిని గౌరవించాడు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ చిన్నబాబు తమ శ్రమను గుర్తించి 10 సంవత్సరముల నుంచి తమకు బట్టలు ఇస్తున్నారని, ఇది తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. చేసి సేవ గుర్తించి నా పుట్టిన సందర్భంగా 10 సంవత్సరం కూడా మన బాలాల స్టాఫ్ అందరికి కూడా బట్టలు పెట్టడం జరుగుతుంది. ఇది మా స్టాఫ్ కూడా అందరూ ఉంది. దీనికి కార్యక్రమం చేయడం చేస్తున్నాం. మాకు చిరబాబు గారు పరిచయమైన నుంచి కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి మాకు ఇలాగా ప్రతి పుట్టినరోజుకి చిరబాబు గారు పుట్టినరోజుకి మాకు మనిషికి ఒక జత చెప్పును మాకు 80 మంది స్టాఫ్కి చెప్తున్నారు.